చరిత్ర పుటలను ఒక్కసారి నిశితంగా గమనిస్తే మనకొక విచిత్రమైన సత్యం కనిపిస్తుంది. ప్రపంచాన్ని జయించిన గొప్ప రాజులు, అజేయమైన కోటలు మరియు ఎన్నటికీ అంతం కావు అనుకున్న సామ్రాజ్యాలు కుప్పకూలిపోయాయి. అది కేవలం శత్రువుల బలహీనత వల్ల కాదు, ఆ పాలకుల మనసులో పెరిగిన అపారమైన అహంకారం వల్ల. సక్సెస్ అనేది ఒక మత్తులాంటిది. అది నెత్తికెక్కినప్పుడు మనిషికి తనకంటే గొప్పవారెవరూ లేరనే భ్రమ కలుగుతుంది. నేను అజేయుడిని, నన్ను ఎవరూ ఏమీ చేయలేరు అనుకున్న ప్రతి రాజు మట్టిలో కలిసిపోయాడు. గర్వం అనేది ఒక గోడలాంటిది. అది నీ చుట్టూ నువ్వే కట్టుకునే జైలు. బయట ప్రపంచం నుండి నిన్ను వేరు చేసి నిన్ను నీ సొంత భ్రమల్లో బంధిస్తుంది. గర్వం పెరిగే కొద్దీ విఘ్నత తగ్గుతుంది. విఘ్నత తగ్గే కొద్దీ పతనం వేగవంతమవుతుంది. ఈరోజు మనం మన వ్యక్తిత్వంలో తెలియకుండానే చేరిపోయే ఆ విషపూరితమైన గర్వం గురించి లోతుగా చర్చిద్దాం. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఇది ఒక సెల్ఫ్ రిఫ్లెక్షన్ జర్నీ. ఈ జర్నీలో మనల్ని కొత్తగా ఆవిష్కరించుకుందాం. ఒక అడవిలో ఒక ఎత్తైన కొండ ఉండేది. ఆ కొండపైన ఒక చిన్న గడ్డిపరక మొలిచింది. అది తన స్థానాన్ని చూసి చాలా మురిసిపోయింది. చూశారా, నేను ఎంత ఎత్తులో ఉన్నానో? కింద ఉన్న మహావృక్షాలు కూడా నాకు చిన్నగా కనిపిస్తున్నాయి. నా అంత ఎత్తుకు ఎవరూ రాలేరు అని గర్వంతో ఊగిపోయేది. గాలి వీచినప్పుడల్లా అది గర్వంతో తల ఊపుతూ కింద ఉన్న చెట్లను చూసి నవ్వుకునేది. కాని దానికి తెలియని విషయమేంటంటే, అది ఆ ఎత్తులో ఉండటానికి కారణం దాని గొప్పతనం కాదు, అది నిలబడిన కొండ గొప్పతనం. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. కొండ చెక్కుచెదరలేదు, కాని గర్వంతో విర్రవీగిన ఆ గడ్డిపరక గాలికి కొట్టుకుపోయింది. గాలికి వంగిన చెట్లు మాత్రం సురక్షితంగా ఉన్నాయి. మన జీవితంలో కూడా మనకు వచ్చే పదవి, డబ్బు లేదా హోదా అనేవి ఆ కొండలాంటివి. వాటి వల్ల మనం ఎట్టులో ఉన్నామని భ్రమపడితే ఆ గడ్డిపరకలాగే మన అస్తిత్వాన్ని కోల్పోతాం. పొజిషన్ శాశ్వతం కాదు, కానీ ఆ స్థానంలో ఉన్నప్పుడు మనం చూపే గర్వం మన పతనానికి కారణమవుతుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించిన రోజే మనకు అసలైన ఎదుగుదల మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ లైక్ దిస్. మనం కూడా మన జీవితంలో కొంచెం సక్సెస్ రాగానే ఆ గడ్డిపరకలాగే మారిపోతాం. మనకొక మంచి ఉద్యోగం వచ్చినా, సమాజంలో కొంచెం గౌరవం పెరిగినా, లేక బ్యాంకు బ్యాలెన్స్ పెరిగినా మన చూపు మారిపోతుంది. నేనింత కష్టపడ్డాను కాబట్టే ఇక్కడున్నాను, వీళ్లంతా నాకంటే తక్కువ అనే భావన మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న పొగడ్తలు అనే గాలి మనల్ని ఇంకా పైకి ఎగడోస్తాయి. మనం గాలిలో తేలిపోతూ మన మూలాలను, రూట్స్ని మర్చిపోతాం. గర్వమున్న వ్యక్తి తన చుట్టూ ఉన్న మనుషులను మనుషులుగా చూడటం మానేస్తాడు. వాళ్లను కేవలం తన ఎదుగుదలకు ఉపయోగపడే మెట్లుగా మాత్రమే చూస్తాడు. కాని గుర్తుంచుకోండి, మెట్లు ఎక్కేటప్పుడు మనకు ఎదురైన వ్యక్తులే మనం కిందకి పడిపోయేటప్పుడు కూడా ఎదురవుతారు. అప్పుడు మన గర్వం మనల్ని ఒంటరిని చేస్తుంది. గర్వం అనేది ఒక బ్లైండ్ ఫోల్డ్, కళ్లకు కట్టిన గంత. అది మనల్ని పక్కనున్న లోయను చూడనివ్వదు, మన పక్కన నడిచే స్నేహితులను గుర్తించనివ్వదు. ఈ అంధత్వం మనల్ని పాతాళానికి తొక్కుతుంది. కానీ ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. అసలు మనిషి తన విజయానికి సంతోషించకూడదా? తన ప్రతిభను చూసి గర్వపడటంలో తప్పేముంది? ఇది చాలా క్రిటికల్ క్వశ్చన్. ఇక్కడే మనం ఆత్మవిశ్వాసం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మరియు అహంకారం మధ్య ఉన్న సన్నని గీతను అర్థం చేసుకోవాలి. ఆత్మవిశ్వాసం అంటే నేను ఇది చెయ్యగలను అని నమ్మడం. అహంకారం అంటే నేను మాత్రమే చెయ్యగలను, మిగిలిన వాళ్లంతా వేస్ట్ అని అనుకోవడం. ఆత్మవిశ్వాసం నిన్ను నిలబెడుతుంది, కానీ అహంకారం నిన్ను ఇతరుల దృష్టిలో పడగొడుతుంది. గర్వం వచ్చినప్పుడు మనిషి నేర్చుకోవడం ఆపేస్తాడు, ఎందుకంటే నాకన్నీ తెలుసు అనే భ్రమ అతడిని జ్ఞానం వైపు వెళ్ళనివ్వదు. మీకొక చిన్న విషయం చెప్తాను. సముద్రం అన్నిటికంటే కింద ఉంటుంది, కాబట్టే అన్ని నదులు వచ్చి అందులో కలుస్తాయి. మీరు ఎప్పుడైతే గర్వంతో తల పైకెత్తుతారో కొత్త విషయాలు మీ దగ్గరకు రావు. మీరెప్పుడైతే వినయంగా వంగుతారో అప్పుడే జ్ఞానం మీలోకి ప్రవహిస్తుంది. ఈ వినయం నిన్నొక మహాసముద్రంలా మారుస్తుంది. మనం నిత్యం చూసే ఉదాహరణలను గమనిస్తే, కార్పొరేట్ ఆఫీసుల్లో కొంతమంది సీనియర్లు ఉంటారు. వాళ్లకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ అదే సమయంలో గర్వం కూడా ఉంటుంది. ఎవరైనా కొత్త కుర్రాడొచ్చి ఒక మంచి ఐడియా చెప్తే, నువ్వు నిన్నొచ్చావు, నాకే చెప్తావా అని తిరస్కరిస్తారు. ఇక్కడ వాళ్ళు ఆ ఐడియాను కాదు, ఒక ఆపర్చునిటీని తిరస్కరిస్తున్నారు. వారి గర్వం వల్ల సంస్థ నష్టపోతుంది, చివరికి వాళ్ళు నష్టపోతారు.
ఆ గర్వం వల్ల వాళ్ళు అప్డేట్ అవ్వలేరు. కాలం మారుతున్న కొద్దీ కొత్త టెక్నాలజీ వస్తుంది, కానీ నాకన్నీ తెలుసు అనే అహంకారంలో ఉండిపోయిన వీళ్ళు వెనుకబడిపోతారు. చివరికి కంపెనీ వాళ్లను తీసేసినప్పుడు వాళ్ల గర్వం ఒక్కసారిగా ముక్కలైపోతుంది. గర్వం అనేది ఒక ఫ్రాజైల్ గ్లాస్. అది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఆఫీసులో మీ పొజిషన్ మీ గౌరవాన్ని ఇవ్వదు. మీ ప్రవర్తన మాత్రమే మీకు శాశ్వతమైన గౌరవాన్ని ఇస్తుంది. మీకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారిని మీరెలా చూస్తారో అనే దానిపైనే మీ అసలైన వ్యక్తిత్వం ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేది గర్వాన్ని పెంచే ఒక ఫ్యాక్టరీలా మారింది. కొంచెం ఫాలోవర్స్ పెరగగానే లేక కొన్ని లైకులు రాగానే మనం ఒక గొప్ప సెలబ్రిటీలా ఫీల్ అయిపోతాం. మనల్ని ఎవరైనా విమర్శిస్తే సహించలేం. కామెంట్స్లో ఎదుటివారిని తక్కువ చేసి మాట్లాడడం, వాళ్లను కించపరచడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఈ డిజిటల్ ప్రైడ్ మనల్ని నిజ జీవితానికి దూరం చేస్తోంది. స్క్రీన్ వెనక కూర్చుని మనం చేసే ప్రగల్భాలు మన నిజమైన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించింది. ఒక పోస్ట్కి కొన్ని లైకులు రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వస్తే ఆకాశంలో విహరించడం, ఇదంతా గర్వమిచ్చే మాయాజాలం. గుర్తుంచుకోండి, ఆన్లైన్ ఫేమ్ అనేది ఒక నీటి బుడగలాంటిది. ఇంటర్నెట్ కనెక్షన్ పోతే నీ ఉనికి ఏంటి? నీ ప్రైడ్ నీకు శాంతినిస్తోందా లేక ఒత్తిడినిస్తోందా? సోషల్ మీడియాలో నిన్ను పొగిడేవాళ్లు నీ కష్టంలో ఉండరు, కానీ నీ గర్వం చూసి అసహించుకునేవాళ్లు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఈ లైక్స్ మరి స్థిరమైన అహంకారం మాత్రమే. అన్నిటికంటే బాధాకరమైనది కుటుంబాల్లో వచ్చే గర్వం. ఒక అన్నదమ్ముల్లో ఒకరు బాగా సెటిల్ అయ్యి మిగిలిన వాళ్ళు సామాన్యంగా ఉన్నప్పుడు ఈ ఎకనామిక్ ప్రైడ్ బయటకొస్తుంది. పండగలకో ఫంక్షన్లకో వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న కారుని నగల్ని చూపిస్తూ ఇతరులను చిన్నచూపు చూడటం మనం గమనిస్తూనే ఉంటాం. డబ్బు అనేది ఒక ప్రవాహం లాంటిది. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. కానీ గర్వం వల్ల నువ్వు పోగొట్టుకున్న బంధుత్వం మళ్ళీ తిరిగి రాదు. నీ సొంత మనుషులే నిన్ను చూసి భయపడటం లేదా అసహ్యించుకోవడం మొదలుపెట్టారంటే నీ సక్సెస్కి అర్థం లేదు. గర్వమున్న చోట ప్రేమ ఉండదు, కేవలం ప్రదర్శన మాత్రమే ఉంటుంది. నీ దగ్గర ఉన్నది ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి, కానీ వాళ్లను తక్కువ చేయడానికి కాదు. నిజమైన ధనవంతుడెవడంటే తన దగ్గరకు వచ్చిన పేదవాడు కూడా తనను తక్కువగా ఫీల్ అవ్వకుండా చూసుకునేవాడే. ఈ గుణం లేని సంపద కేవలం ఒక రంగు పూసిన మట్టి ముద్ద మాత్రమే. అన్నిటికంటే బాధాకరమైనది కుటుంబాల్లో వచ్చే గర్వం. ఒక అన్నదమ్ముల్లో ఒకరు బాగా సెటిల్ అయ్యి మిగిలిన వాళ్ళు సామాన్యంగా ఉన్నప్పుడు ఈ ఎకనామిక్ ప్రైడ్ బయటకొస్తుంది. పండగలకో ఫంక్షన్లకో వెళ్ళినప్పుడు తన దగ్గర ఉన్న కారుని నగల్ని చూపిస్తూ ఇతరులను చిన్నచూపు చూడటం మనం గమనిస్తూనే ఉంటాం. డబ్బు అనేది ఒక ప్రవాహం లాంటిది. ఈరోజు నీ దగ్గర ఉంటుంది, రేపు ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. కానీ గర్వం వల్ల నువ్వు పోగొట్టుకున్న బంధుత్వం మళ్ళీ తిరిగి రాదు. నీ సొంత మనుషులే నిన్ను చూసి భయపడటం లేదా అసహ్యించుకోవడం మొదలుపెట్టారంటే నీ సక్సెస్కి అర్థం లేదు. గర్వమున్న చోట ప్రేమ ఉండదు, కేవలం ప్రదర్శన మాత్రమే ఉంటుంది. నీ దగ్గర ఉన్నది ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగపడాలి, కానీ వాళ్లను తక్కువ చేయడానికి కాదు. నిజమైన ధనవంతుడెవడంటే తన దగ్గరకు వచ్చిన పేదవాడు కూడా తనను తక్కువగా ఫీల్ అవ్వకుండా చూసుకునేవాడే. ఈ గుణం లేని సంపద కేవలం ఒక రంగు పూసిన మట్టి ముద్ద మాత్రమే. సైకాలజీ పరంగా చూస్తే అతిగా గర్వం ప్రదర్శించే వ్యక్తుల లోపల ఒక తెలియని ఇన్సెక్యూరిటీ ఉంటుంది. తమనెవరైనా తక్కువ అంచనా వేస్తారేమో అనే భయం వల్లే వాళ్లు గర్వం అనే కవచాన్ని తొడుగుకుంటారు. గర్వం అనేది వారి బలహీనతను దాచుకోవడానికి చేసే ఒక విఫల ప్రయత్నం. నిజమైన బలవంతుడు ఎప్పుడూ వినయంగానే ఉంటాడు. సింహం తాను అడవికి రాజునని ప్రతి నిమిషం గర్జించదు. దాని నడకలోనే ఆ గంభీరత్వం ఉంటుంది. అలాగే గొప్ప వ్యక్తులు తమ గొప్పతనాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. మీరు గర్వపడుతున్నారంటే మీరు లోలోపల ఏదో కోల్పోతున్నారని అర్థం. ఆ శూన్యాన్ని నింపడానికి మీరు గర్వం అనే మందును వాడుతున్నారు. కాని అది జబ్బును తగ్గించదు, కేవలం నొప్పిని కొంతకాలం మొద్దుబారుస్తుంది. మీ అంతరాత్మతో మీరు మాట్లాడుకున్నప్పుడు మీకర్థమవుతుంది, ఈ గర్వం వల్ల మీరు ఎంతమందిని కోల్పోయారో, ఎంత ఒంటరిగా మారారో. ఈ ఒంటరితనం ప్రపంచంలోనే అతిపెద్ద శిక్ష. అది నరకం కంటే భయంకరమైనది. ఒక్కసారి ఆకాశం వైపు చూడు. కోట్లాది గెలాక్సీలు, అనంతమైన నక్షత్రాలు,
ఆ బ్రహ్మాండమైన విశ్వంలో భూమి ఒక చిన్న నలుసు. ఆ భూమి మీద కొన్ని వందల దేశాలు, ఆ దేశాల్లో కోట్ల మంది జనం. అందులో నువ్వొక చిన్న చుక్కవి. నీ జీవితకాలం మహా అయితే 100 ఏలు. ఈ చిన్న సమయంలో, ఈ చిన్న చుక్కలాంటి జీవితంలో మనకింత గర్వం అవసరమా? నువ్వు సంపాదించిన పేరు, ఈ కీర్తి, ఈ హోదా అన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే. అలెగ్జాండర్ ద గ్రేట్ చనిపోయేటప్పుడు తన 2 చేతులను శవపేటిక బయటపెట్టమన్నాడట. ఎందుకో తెలుసా? తను ప్రపంచాన్ని జయించినా వెళ్లేటప్పుడు ఖాళీ చేతులతోనే వెళుతున్నానని ప్రపంచానికి చాటి చెప్పడానికి. గర్వం నిన్నొక ఇరుకైన గదిలో బంధిస్తుంది, కాని వినయం నిన్ను అనంతమైన విశ్వంతో కలుపుతుంది. నీకున్న దానిని చూసి మురిసిపోవడంలో తప్పులేదు, కాని అది నిన్ను ఇతరులకు దూరం చేయకూడదు. ఈ విశాల విశ్వంలో నీ అహంకారం ఎంత అల్పమైనదో ఒక్కసారి ఆలోచించు. ముగింపుగా ఒక మాట. గర్వమనేది నీ తలకు పెట్టుకున్న కిరీటం కాదు, అది నీ మెడకు చుట్టుకున్న ఉరితాడు. అది నిన్ను మెల్లమెల్లగా ఊపిరాడకుండా చేస్తుంది. సక్సెస్ వచ్చినప్పుడు తల వంచు, అది నీ సంస్కారం. ఫెయిల్యూరొచ్చినప్పుడు తల ఎత్తు, అది నీ ధైర్యం. ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు, ఒక్క నీ ప్రవర్తన తప్ప. నీ గర్వం నిన్ను మనుషుల నుండి విడదీస్తుంది. నీ వినయం నిన్ను మహోన్నతుడిని చేస్తుంది. నీవు ఎదిగే కొద్దీ ఒదగడం నేర్చుకో, అప్పుడే నీవు నిజమైన మనిషివి అవుతావు. నీ గర్వాన్ని వదిలేసిన రోజున నీకు లభించే స్వేచ్ఛ 1000 కోట్ల సామ్రాజ్యాల కంటే విలువైనది. గర్వం మనల్ని కృత్రిమంగా మారుస్తుంది, వినయం మనల్ని సహజంగా మారుస్తుంది. ఈ ప్రయాణంలో మీరు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఆలోచించండి. మీ గర్వం మిమ్మల్ని ఎక్కడైనా ఆపేస్తోందా? అయితే ఈరోజే ఆ గొలుసులను తెంచుకోండి. మీ సక్సెస్ని 10 మందితో పంచుకోండి, కాని మీ అహాన్ని మాత్రం ఎవరికీ చూపించకండి. వినయమే నీ నిజమైన ఆయుధం మరియు నీ గొప్పతనం. మీరు మీ జీవితంలో ఎప్పుడైనా గర్వం వల్ల నష్టపోయారా? లేదా మీ చుట్టూ ఉన్నవారి గర్వం వల్ల ఇబ్బంది పడ్డారా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేయండి. మీరు ఇలాంటి మరిన్ని లైఫ్ చేంజింగ్ విషయాలు తెలుసుకోవాలనుకుంటే స్టే ట్యూన్డ్. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం క్షమించే గుణం, ఫర్గివ్నెస్ గురించి మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు.